అందరికీ నమస్తే. శ్రావణ మంగళవారాన్ని పురస్కరించుకొని మా గ్రామ దేవత అయిన శ్రీ కలగోల శాంభవి దేవి గుడికి వెళ్ళామండి. పొద్దున్నే 7 గంటలకు బయలుదేరి వెళ్ళాము. కానీ ఎండ చూడండి ఎంత ఎక్కువగా ఉందో. రష్ ఎక్కువగా ఉంటుందని ముందు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయామన్నమాట. 7 అట్లా వెళ్ళిపోయాము. అందుకని కొంచెం రష్ తక్కువగా ఉంది. ఇది ఎంట్రీ అండి. స్టార్టింగ్ ఇలా ఉంటుంది. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించుకొని అమ్మవారి చిన్న విగ్రహం ఉందండి. ఇక్కడ రాహుకాల దీపారాధనలు చేసుకుంటూ ఉంటారు. శుక్రవారం నాడు, మంగళవారం నాడు. ఇది చాలా విశాలమైన ఆలయం అండి. ఇక్కడ ముందుగా గణపతి దర్శనం ఇస్తారండి. ఎక్కడైనా ముందుగా వినాయక స్వామి వారి యొక్క దర్శనం ఇస్తారు. ముందుగా గణపతి ఆశీర్వాదం తీసుకుంటూ ప్రదక్షిణ చేస్తారండి. మేము కూడా గణపతి ఆశీర్వాదం తీసుకున్నామండి. అర్చన చేయించుకొని ప్రదక్షిణ చేస్తూ అమ్మవారిని దర్శించుకున్నామండి. తర్వాత పూజారి గారిని రిక్వెస్ట్ చేశామండి. అక్కడ 2-3 ఉంటారు. వాళ్ళని రిక్వెస్ట్ చేశాము, స్వామి వీడియో లేదా ఫొటోస్ తీసుకుంటాను అని. వాళ్ళు అతి కష్టం మీద ఒప్పుకున్నారండి. నేను ఈ అద్భుతాలు మీకు చూపించాలనే వీడియో రూపంలో తీయడానికి రిక్వెస్ట్ చేశానండి. ఒక్కొక్క శిల్పము, ఒక్కొక్క అమ్మవారి విగ్రహం ఒక్కొక్క అద్భుతం అండి. చూడండి, అసలు కళ అలా ఉట్టిపడుతుందండి. అక్కడ ఒక 5 నిమిషాలన్నా నుంచుంటామండి అమ్మవారిని అలా చూస్తూ. అమ్మవారి రూపాన్ని, ఆభరణాలని అన్నీ మనం చూడండి, అసలు ఎంత బాగుందో కదా. అలా చూస్తూ నిలబడిపోతామండి. అలా ఎక్కువసేపు నిలబడితే వెనకాతలు వచ్చే భక్తులకి ఇబ్బంది కదండి. అందుకని నేను రిక్వెస్ట్ చేసి, అందులో ఈరోజు కొంచెం ముందుగా వెళ్ళాం కదండి, అందుకని వీడియో తీసుకోవడం కుదిరింది. అదర్వైజ్ కుదిరేది కాదేమో. ఒక్కొక్క అమ్మవారి విగ్రహం చూడండి, అసలు ఎంత బాగున్నాయోనండి. ఇక్కడైతే అండి కార్తీక మాసం అప్పుడు, తర్వాత దసరా నవరాత్రులప్పుడు మండపం ఏర్పాటు చేసి ఒక్కొక్క రోజు అమ్మవారిని ఒక్కొక్క అవతారంలో సిద్ధం చేస్తారండి. తర్వాత ఆషాఢ మాసంలో కలగోల అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరిస్తారండి. అదైతే అద్భుతం అండి. ఎన్ని రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరిస్తారు. తర్వాత అష్టలక్ష్ములు కూడా ఉన్నారండి. ఈ అమ్మవారు చూడండి, కాళికా అమ్మవారు. అసలు భయం వేస్తుందండి అమ్మవారిని చూడగానే మాకైతే, కాళికా అమ్మవారిని. తర్వాత అష్టలక్ష్ములు కూడా ఉన్నారండి. అష్టలక్ష్ములు కూడా దర్శించుకున్నాము. మీరు కూడా దర్శించుకుంటారని నేను వీడియో తీశానండి. మీరు లైక్ చేసినా చేయకపోయినా దర్శించుకోండి, చూడవలసిందండి. ఎంత బాగున్నాయోనండి. అలా కళ ఉట్టిపడుతున్నాయి కదండి. ఇక్కడే సుబ్రహ్మణ్య స్వామి నాగశిలలు కూడా ఉన్నాయండి. అక్కడ అందరూ పాలు పోస్తూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను తీయలేదండి. ఇది అద్దాల మండపం అండి. అమ్మవారిని శుక్రవారం రోజు, మంగళవారం రోజు సాయంత్రం పూట అలా అద్దాల మండపంలో పెట్టి అలంకరిస్తారండి. నవగ్రహాలండి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసామండి 9. ముందు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ప్రదక్షిణలు చేసామండి. గర్భగుడిలో ఉన్న అమ్మవారిని తీయడానికి వాళ్ళు అంగీకరించలేదండి. అందుకని నేను చూపించలేకపోయానండి. సారీ ఫర్ దట్. ఇది బయట అండి. బయట కూర్చున్నాం మేము. ఎంత ప్రశాంతంగా ఉందోనండి. ఎండైనా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇటు సైడ్ రావి చెట్టు ఉందండి. రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తారు. నచ్చితే లైక్ చేసి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.